ఇటు ఫైర్ ఇన్సిడెంట్ చూస్తున్నాం. ఏపీ తిరుపతి జిల్లా రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మునోత్ గ్రూప్ లిథియం కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కంపెనీలోని బ్యాటరీ మిషన్లు, ముడి సరుకులు, విలువైన వస్తువులు పూర్తిగా కాల్పోయాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే స్పాట్కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. అయితే అప్పటికే మంటలు వ్యాపించడంతో దాదాపు 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో మన మునోత్ కంపెనీ ఈ సెల్ ఫోన్ యొక్క పవర్ బ్యాంక్స్ బ్యాటరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళు తెలియపరిచారు. మనకు సుమారుగా 5:30 నుంచి 6 గంటల టైంలో మనకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మనం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సుమారు ఒక 6 ఇంజన్లతో వాటిని ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు, తర్వాత ఆపరేటర్లు వారు ముందుగా చూసి వాళ్ళ మేనేజర్ గారు తెలియకూడదు. ఆయన వచ్చిన తర్వాత అందరికీ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వర్క్ జరుగుతుంది. ఇది ఎంతవరకు ఉందనేది ఇంకా లోపలికి ఇంతవరకు పోలేకపోతున్నారు. లోపల ఫైర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు వరకు అయితే ఆ విధంగా ఉంది. ఎక్కడే కానీ ప్రాణ నష్టం అయితే ఎక్కడ లేదు. ప్రమాదం గల కారణాలు ఏమైనా సార్? అది టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మనకు ఇంకా తెలియదు పూర్తిగా. వాళ్ళు చెప్తే ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, క్లూస్ టీమ్ కూడా వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత చూసి